Hi friends, welcome to Science Theta, study English not complex. In this video, we are discussing about an example problem on robot integration. First of all, the problem is given by use order h48 robot integration to evaluate integral 0 to 3 x e power x dx అని చెప్పారు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఆర్డర్ h48 అని చెప్పినప్పుడు మనకి 4 సెగ్మెంట్స్ వస్తాయి. అంటే మీనింగ్ ఏంటంటే n వాల్యూస్ 4 తీసుకోవాలి మనం, 4 వాల్యూస్ లైక్ 1 2 4 8. చూసారు ఇక్కడ మనకి వాల్యూస్ అనేవి ఏంటి రెట్టింపు అవుతూ వచ్చినాయి. 1 రెట్టింపు చేస్తే 2, 2ని రెట్టింపు చేస్తే 4, 4ని రెట్టింపు చేస్తే 8. ఓకేనా? సో మనకి ఇక్కడ ఆర్డర్ వచ్చేసి 8 ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ n ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. సో మనకు మ్యాక్సిమం 8 కాబట్టి 8 తీసుకున్నాం. హెచ్ ఈక్వల్ టు ఏంటి b మైనస్ ab అని కాబట్టి 3/8 అయింది వాల్యూ. సో ఇక్కడ నుంచి మనకి x వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తారు. మనకి ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో ఏ విధంగా చేస్తామో ఆ విధంగానే ఫైండ్ అవుట్ చేస్తారు. సో మనకి టిల్ 3 వచ్చే వరకు కూడా చేస్తారనమాట. మనకు 9 పాయింట్స్ వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9 బికాస్ n ఈజ్ ఈక్వల్ టు 8 కాబట్టి. ఓకే, నెక్స్ట్ f ఆఫ్ x ఈక్వల్ టు x ఈ పవర్ x కాబట్టి x వాల్యూస్ని ఈ xలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి f ఆఫ్ xలో ఈ వాల్యూస్ వస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ ఏంటి 4 సెగ్మెంట్స్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి n ఈజ్ ఈక్వల్ టు 1. సో n ఈజ్ ఈక్వల్ టు 1 చేస్తే ఏమవుతుంది, మనకి 2 వాల్యూస్ వస్తాయి. సో 2 వాల్యూస్ ఏంటి, ఇనీషియల్ 1 అండ్ ఫైనల్ 1. దట్స్ ఇట్. దట్ ఈస్ 90.37. దట్ వాల్యూ ఈస్ I1. ఓకేనా? దిస్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ h పవర్ h స్క్వేర్, ఆర్డర్ ఆఫ్ h స్క్వేర్ అనమాట ఎర్రర్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నారు. సో అగైన్ సేమ్ n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుని మనకి ఎన్ని పాయింట్స్ వస్తాయి, 3 పాయింట్స్ వస్తాయి. x0, x1 అండ్ x2. సో here x dot value is 0, x1 value is 3/2, x2 value is 3. From our table n is equal to 8 తీసుకుని చూసారా, మనం ఆ వాల్యూ తీసుకుంటారనమాట. ఓకేనా? సో హియర్ మనకి I2 కూడా కాల్కులేట్ చేస్తారు. సో ఇది కూడా మనకి ఆర్డర్ ఏంటంటే హెచ్ స్క్వేర్నే, ఎందుకంటే మనం ట్రిపుల్ ఆర్డర్లు యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి n is equal to 4 కూడా కాల్కులేట్ చేస్తారు. సో అదొక వాల్యూ వచ్చింది. నెక్స్ట్ n is equal to 8 కూడా కాల్కులేట్ చేస్తారు, అదొక వాల్యూ వస్తుంది. సో మనకి ఈ విధంగా ఏంటంటే ఆర్డర్ ఆఫ్ హెచ్ స్క్వేర్ వాల్యూస్ అనేవి వస్తాయి. ఓకేనా? ఇంతవరకు కూడా మనం ఏంటంటే ఫస్ట్ చాప్టర్లో ఏ విధంగా అయితే చేస్తామో ట్రిపుల్ ఆర్డర్ రూల్ని ఆ విధంగానే చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మనకి ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ చాప్టర్ మనం చేసిన ప్రాబ్లమ్కి ఇక్కడ మనం చేస్తున్న ప్రాబ్లమ్కి డిఫరెన్స్ వచ్చేసి ఈ స్టెప్లో మనకు తెలుస్తుంది. జాగ్రత్తగా చూడండి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ వచ్చేసి n. నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ ఎస్టిమేషన్, దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ హెచ్ స్క్వేర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏం చేస్తాం, మనం ఆర్డర్ ఆఫ్ h పవర్ 4ని కాల్కులేట్ చేస్తాం. నెక్స్ట్ h పవర్ 6ని కాల్కులేట్ చేస్తాం. నెక్స్ట్ h పవర్ 8ని. సో అది ఏ విధంగా కాల్కులేట్ చేయాలో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఎన్ని, 1 2 4 8. ఓకే, సో మనకి నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ మనం తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది వాల్యూ, ట్రిపుల్ టూలో 90.375 వచ్చింది. సెకండ్ టైం తీసుకున్నప్పుడు 55.275. ఓకేనా? 57.27 వాట్ ఎవర్ ఇట్ మే బీ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే 44.83. నెక్స్ట్ వన్ వచ్చేసి 42.087. ఆ వాల్యూస్ మనం ఇక్కడ తీసుకున్నాం. సో మైన్యూట్గా డిఫరెన్స్ అనేవి ఉండొచ్చు, ఏం పర్వాలేదు, మీకు ప్రొసీజర్ అర్థమైతే చాలు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఆర్డర్ ఆఫ్ హెచ్ ఫార్ 4 ఫార్ములాని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా ఏంటి, మనకి I ఈజ్ ఈక్వల్ టు 4/3 IM మైనస్ 1/3 IE అని చెప్పారు. IL ఫర్ అవర్ అండర్స్టాండింగ్. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకి IM వాల్యూ ఈజ్ సెకండ్ వాల్యూ అవుతుంది, IL వాల్యూ ఈజ్ ఫస్ట్ వాల్యూ అవుతుంది. సో మనం ఈ 2 వాల్యూస్ని ఈ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈ వాల్యూ వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమవుతుందంటే హియర్ ఈ వాల్యూకి దిస్ ఈస్ ద ఫస్ట్ వాల్యూ అవుతుంది, దిస్ ఈస్ IM అవుతుంది, అండ్ దిస్ ఈస్ IL అవుతుంది. ఓకేనా? అండ్ లాస్ట్ వాల్యూ కూడా వచ్చేసి ఏమవుతుందంటే దిస్ ఈస్ IM అవుతుంది, దిస్ ఈస్ IL అవుతుంది. ఓకేనా? సో మీకు అండర్స్టాండింగ్ రాస్తున్నాను, చదువు చూడండి ఒకసారి. ఇది దిస్ ఈస్ IL అండ్ దిస్ ఈస్ IM. సో మనం రెండు కూడా కాల్కులేట్ చేసుకుంటే మనకి ఈ వాల్యూ వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ 2 ఈక్వేషన్ కాల్కులేట్ చేసుకుంటే మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. సో 2ని కాల్కులేట్ చేసుకుంటే మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా? దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ హెచ్ పవర్ 4. సో మనకి ఆర్డర్ ఆఫ్ హెచ్ పవర్ 4 వచ్చిన తర్వాత సేమ్ ఆర్డర్ ఆఫ్ హెచ్ పవర్ 6 కూడా కాల్కులేట్ చేస్తారు. ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ ఈస్ ఫార్ములా ఈస్ గివెన్ బై 16/15 IM మైనస్ 1/15 IL. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు IM వాల్యూ ఈస్ ఇది అవుతుంది, IL వాల్యూ ఈస్ ఇది అవుతుంది. సో రెండు మనం కాల్కులేట్ చేసుకుంటే ఈ వాల్యూ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్, దిస్ వన్ ఈస్ ద IM వాల్యూ అవుతుంది, దిస్ వన్ ఈస్ ద IL వాల్యూ అవుతుంది ఫర్ దిస్ పాయింట్. సో మనకి ఆ వాల్యూ వస్తుంది.
సో లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి ఆర్డర్ ఆఫ్ H/8. సో ఆర్డర్ ఆఫ్ H/8ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే సేమ్ ఫార్ములా ఒకటే మారుతుంది. సో ఈ 2 వాల్యూస్ని మీరు బేస్ చేసుకుని ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తారు. సో హియర్ ఏమవుతుంది, ఐఎం వాల్యూ అనేది దిస్ ఈస్ ద ఐఎం అవుతుంది, దిస్ ఈస్ ఐఎల్ అవుతుంది. ఓకేనా, దాట్స్ ఇట్, దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. హియర్ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ వన్ టిప్ టు remembering these formulas. That is, for order of H/4, here what they are giving 4/3 IM minus 1/3 IL. సో H/4 వచ్చింది కాబట్టి మనకి ఏమి యూస్ చేస్తున్నాం, 4 అనేది యూస్ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములాని. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే H/6. సో 6 కాబట్టి మనం 16 యూస్ చేసుకుంటున్నాం గుర్తుపెట్టుకోండి. సో 16/15 IM minus 1/15 IL. సో మనకు ఒక టర్మ్ అనేది గుర్తుంటే రిమైనింగ్ టర్మ్ అనేది గుర్తుంటుంది. సరేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ H/8. సో 8² ఏమవుతుంది, 64. 64/1 తీసేస్తే 3. ఓకేనా, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సో ఎవ్రీ టర్మ్కి కూడా మనకి న్యూమినేటర్ కన్నా డినామినేటర్లో ఒక వాల్యూ తక్కువగా ఉంది, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములాస్ని. ఓకేనా, దిస్ ఈస్ ద ఈజీ వే టు రిమెంబరింగ్ దిస్ ఫార్ములాస్. ఓకే, ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ థింగ్ ఫ్రమ్ దిస్ టేబుల్. అదంటే జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ని 1 తీసుకున్నాం. అప్పుడు మనకి ఆర్డర్ ఆఫ్ H² వాల్యూ ఎంత వచ్చింది, 90.375 వచ్చింది. సో ఆర్డర్ ఆఫ్ H/4లో 43.575 వచ్చింది. నెక్స్ట్ H/6లో 41.211 వచ్చింది. సో మనకి చూడండి ఒకసారి, ఆర్డర్ అనేది పెరుగుతున్న కొలది దాని యొక్క వాల్యూ అనేది తగ్గుతూ వచ్చింది. సో యాక్యురసీ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, స్టెప్ సైజ్ 2 తీసుకున్నాం. సో వెన్ కంపేర్ విత్ స్టెప్ సైజ్ 1 వాల్యూ అనేది చూసారు ఎంత వ్యారీ అయిందో. సో ఈ వాల్యూ కూడా వ్యారీ అయింది, ఇది కూడా మైన్యూట్గా వ్యారీ అయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్డర్ అనేది 4 తీసుకున్నప్పుడు ఇది కూడా వ్యారీ అయింది. నెక్స్ట్ ఆర్డర్ అనేది 8 తీసుకున్నప్పుడు కూడా వ్యారీ అయింది. సో మనకి ఏంటంటే ఆర్డర్ పెరుగుతున్న కొలిది వాల్యూ యాక్యురసీ అనేది పెరుగుతూ వచ్చిందనమాట. ఓకేనా, సో మనకి ఆ వాల్యూ యొక్క యాక్యురసీ పెరగడానికి ఈ ఈక్వేషన్ యూస్ చేసుకుందాం. ఓకేనా, దట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. ఓకే, so finally we get value 41.156. so in actual cases this value is given exact value, but we are taking some minute errors, like in our calci we are taking 55.27, but here we are taking 57.275 and like that. so we get mostly accurate value. okay na. so first of all మనం ఏం చేద్దామంటే అనలిటికల్గా ఈ వాల్యూ ఎంత వస్తుందో కాల్కులేట్ చేద్దాం. ఓకేనా, సో మనం ఈ వాల్యూని అనలిటికల్గా కాల్కులేట్ చేస్తే మనకి ఎంత వాల్యూ వచ్చింది, 41.17 వచ్చింది వాల్యూ. సో ఆ వాల్యూని మనం చెక్ చేద్దాం క్యాల్సీలో వచ్చిందో రాలేదో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఇంటిగ్రల్ x కదా. సో ఆల్ఫా బ్రాకెట్ ఓపెన్ చేస్తే x వస్తుంది, x తర్వాత e⁻x కదా, షిఫ్ట్ పట్టుకుని ln x ఆల్ఫా పట్టుకుని x ప్రెస్ చేయాలి. ఓకే, సో లిమిట్స్ ఆర్ గివెన్ బై 0,3 bracket close. then what happening, we get answer 41.171 వచ్చింది మనకు వాల్యూ. దిస్ ఈస్ ద అనలిటికల్ వాల్యూ, బట్ we get previous problem that is 41.156 whatever it may be. so that is the minute difference between these two values. so error is minute error. ఓకేనా, సో మీరు ఈ ప్రాబ్లంకి ఏం చేస్తారంటే పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ని కాల్కులేట్ చేయండి. సో పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఏ విధంగా కాల్కులేట్ చేస్తారంటే, సో మీరు ఏం చేస్తారంటే ఈ ప్రాబ్లంకి పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ని కాల్కులేట్ చేయండి. సో దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ వాల్యూ అండ్ ఆర్డర్ ఆఫ్ H/8 వచ్చింది చూసారు, అది మనకి ఫైనల్ వాల్యూ. సో ఈ రెండింటిని యూస్ చేసుకుని మనం పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ని కాల్కులేట్ చేసుకుంటే మనకి 0.034% వస్తుంది. సో వెన్ కంపేర్ విత్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ దిస్ పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఈస్ వెరీ లెస్. సో ద వాల్యూ ఈస్ మోర్ యాక్యురేట్. ఓకేనా, I hope you are understanding this problem. You are liking my explanation, then like this video and subscribe to our channel for more updates. Thank you.